పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బిర్యానీలో కుక్క కాలు వచ్చింది అంటున్నారు. సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్గా మారింది. జొమాటోలో మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు ఒక స్థానికగా ఉండేటువంటి వ్యక్తి. సగం తిన్న తర్వాత బిర్యానీలో కుక్క కాలు వంటిది కనిపించిందని కూడా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. కుక్క కాలును పోలినట్లు పాదం కాలి వేళ్ళు ఉన్నట్లు జూమ్ చేసి వీడియోను పోస్ట్ చేశాడు ఆ కస్టమర్. మిగిలిన బిర్యానీని కవర్లో పడేశాడు ఆ కస్టమర్. ऑर्डर किया था, देखो ये पीस दिखा पहले पीस दिखा। ये देखो ये कैसा पीस है, ये चिकन का पीस है। ये क्या पीस है, टंगड़ी लगी है कुत्ते की हैं क्या है? ये जोमेटो कुत्ते के पीस भेज रहे हैं। कुत्ते का पंजा है, कुत्ते का पंजा, ये कुत्ता खिला रहा है कुत्ते जोमेटो। भैया मैंने जोमेटो से ऑर्डर किया था, देखो ये पीस दिखा पहले पीस दिखा। ये देखो ये कैसा पीस है, ये चिकन का पीस है। ये क्या पीस है, टंगड़ी लगी है कुत्ते की हैं क्या है? ये जोमेटो कुत्ते के पीस भेज। ఎస్, యూటీవీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. సోషల్ మీడియాలో ఆ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం మాత్రం మేము కూడా చెప్తూ ఉన్నాము. సో మేము దీన్ని రికగ్నైజ్ అయితే చేయట్లేదు. సో అలాగే ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కుక్క కాలును పోలినటువంటి ఒక మాంసపు ముక్క ఒక వ్యక్తి తినేటువంటి బిర్యానీలో వచ్చింది. కుక్క కాలు రూపంలోనే ఉంది ఆ ముక్క. ఏమిటిది అని కూడా సగం తిన్న తర్వాత కవర్లో పడేసినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దీనికి సంబంధించి జొమాటో ఏమైనా స్పందించిందా? ఆ వ్యక్తికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జొమాటోలో ఆర్డర్ చేసినటువంటి బిర్యానీ సంబంధించిన దాంట్లో ఈ ఒక్కసారిగా కుక్క కాలు కనిపించడంతో కస్టమర్ షాక్ కు గురైన పరిస్థితి కనబడుతుంది. దాన్ని ఫస్ట్ గా సగం వరకు తిన్నటువంటి బిర్యానీ తిని, అంటే కొన్ని ముక్కలు కనిపించినాయి. ఆ ముక్కల్లో కొంత వింత ఆకారంతో కనిపించినటువంటి ఆ ముక్కను చూసి అతను కంగు తిన్నాడు. కంగు తినడంతో కొంత పరిశీలించి చూసేసరికి అది అచ్చం అంటే కుక్క సంబంధించినటువంటి పాదం లాగా కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి గోర్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైతే పాదం కావచ్చు, అవన్నీ కూడా యాజ్ ఇస్ కుక్కకు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. దాన్ని కస్టమర్ కూడా ఫోన్ తో చాలా దగ్గరగా దాన్ని జూమ్ చేస్తూ కూడా తీసిన పరిస్థితి ఉంది. దాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. నాకు ఇట్లాంటి అనుభవం ఎదురైంది అని కూడా మరి ఆయన షేర్ చేసుకున్న పరిస్థితి ఉంది. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇది వైరల్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం దీనికి సంబంధించి మరి ఆయన ఆ హోటల్ కు రిటర్న్ వెళ్ళారు. జొమాటోకు కూడా కంప్లైంట్ చేశారు, నాకు ఇలాంటి సిచ్యువేషన్ అయ్యింది, ఇట్లా సిచ్యువేషన్ జరిగింది. దాంతో పాటు అటు హోటల్ మేనేజ్మెంట్ కూడా మరి కంప్లైంట్ చేశారు. అక్కడ జొమాటో నుంచి కానీ అలాగే మరి హోటల్ మేనేజ్ నుంచి కానీ ఎట్లాంటి స్పందన రాలేదు ఇప్పటి వరకు అయితే. మరి కస్టమర్ అయితే తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో హోటల్ పైన అలాగే జొమాటో పైన మరి తీవ్ర విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి మరి జొమాటో ఎట్లాంటి ప్రకటన చేయలేదు, ఇటు రెస్టారెంట్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ముఖ్యంగా ఏదైతే FSSAI దీనికి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇది కూడా ఇప్పటి వరకు ఇంకా ధృవీకరించలేదు. ఒకవేళ అది కుక్క మాంసం మనం ధృవీకరించాలంటే దాన్ని ఫోరెన్సిక్ కి పంపించాలి. ఇది అధికారులు చెప్తున్నది ఏంటంటే, ముఖ్యంగా మనం ఏదైతే చికెన్ గానీ మటన్ గానీ కొంత ఆ పీసులు కొట్టేటప్పుడు కొంత ఆ క్రమంలో ఒక్కొక్కసారి ఆ వింతగా ఆ ఆకారాలనే వస్తూ ఉంటాయి. మటన్ లో ముఖ్యంగా అది కామన్ గా కనపడే అంశం అంటూ కూడా మరి అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని ఏదైతే ఫారెన్సిక్ కి పంపించి ల్యాబ్ టెస్టులు చేపిస్తే గనక నిర్ధారణకు వస్తుంది. ఇప్పటి వరకు మరి ఏదైతే ఈ ఫుడ్ సేఫ్టీ కానీ అలాగే మరి ముఖ్యంగా ఈ ధృవీకరణ నుంచి అటు ఫుడ్ సేఫ్టీ నుంచి ఎలాంటి ధృవీకరణ అయితే రాలేదు. మరి శాంపిల్ పంపిన తర్వాత మరి రెస్టారెంట్ కావచ్చు, అటు జొమాటో పైన మేము ఏదైతే చర్యలు తీసుకునే అవకాశం ఉంటది, కానీ ఇప్పటి వరకు మరి మేము ఎలాంటి ఇది తీసుకోలేదు అని అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా
దీంతో పాటు మురళి ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. బొద్దింకలు రావడం, కీలక రెస్టారెంట్లలో మంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు, పేరున్నటువంటి రెస్టారెంట్లలో బొద్దింకలు రావడం కావచ్చు, జెర్రీ రావడం కావచ్చు. నిన్నగాక మొన్న కూడా ఉప్పల్లో ఒక రెస్టారెంట్ లో ఇప్పటికే గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతున్న జనాలు. సో ఇప్పుడు హోటల్లో వెళ్లి తిందాము అనుకునేసరికి ఇట్లాంటి ఆయన బిర్యానీ ఆర్డర్ చేశారు. ఆ బిర్యానీలో అది జెర్రీకి సంబంధించినటువంటి రావడం మొత్తం కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా కస్టమర్ కూడా షాక్ అయ్యారు. మేనేజ్మెంట్ నుంచి కూడా, అదే హోటల్ మేనేజ్మెంట్ కూడా మరి కస్టమర్లకు కరెక్ట్ గా స్పందించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది మురళి. ఇది హైదరాబాద్ లోనే కాదు, అక్కడక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లు హైదరాబాద్ తో పాటు కీలక నగరాల్లో కూడా ఇట్లాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి. దీనిపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది చర్చనీయాంశంగా మారింది మురళి. అంటే ప్రతిసారి కూడా తరచూ ఇటువంటి ఘటనలు వెలుగు చూడటం కావచ్చు, ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆ స్థాయిలో అటు పర్యవేక్షణ లోపమా, లేకపోతే రెస్టారెంట్లని బ్లైండ్గా బిలీవ్ చేసి స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇటువంటివి చేస్తున్నారనేటువంటి మాట, దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? ముఖ్యంగా మన హైదరాబాద్ లో కనుక చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఉత్తరప్రదేశ్ లో జరిగిందో దాంట్లో చాలా అంటే కుక్క మాంసం వచ్చింది అనేది ఒక విచారణగా ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఈ నెల 2 నెలల్లోనే దాదాపు ఒక 10ల సంఖ్యలో రెస్టారెంట్ లో ఇట్లాంటి ఘటనలు జరిగినాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ముఖ్యంగా హోటళ్లకు వెళ్లి తనిఖీలు చేయాలి. ప్రతిసారి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటది. వారానికి ఒకసారో లేదంటే 2-3 రోజులకు ఒకసారో కంపల్సరీగా ఫేమస్ అయినటువంటి హోటల్స్ కావచ్చు, రద్దీగా ఉండేటువంటి హోటల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా తనిఖీ చేయాలి. అసలు హోటల్లో మేనేజ్మెంట్ హోటల్లో ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నారు, ఎట్లా వాళ్ళు వండుతున్నారు, ఎట్లాంటి ఫుడ్ ను వాళ్ళు సేకరిస్తున్నారు, ఎన్ని రోజులు మరి ఆ హోటల్లో ఫుడ్ దాస్తా ఉన్నారు, చికెన్ ఎన్ని రోజులు మరి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇది చేస్తా ఉన్నారు. ఇట్లా అన్ని అంశాలపైన ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి వాళ్ళ అదే హోటళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా చూడాల్సిన అవసరం ఉంటది. కానీ ఎప్పుడో అడపాదడప మాత్రం చెక్ చేస్తా ఉంటారు. చెక్ చేసినప్పుడు కొంతమందికి ఏదైతే దాంట్లో అక్రమాలు చేసినట్టయితే, అంటే ఫుడ్ ని కనుక అట్లే దాచిపెట్టి 2-3 రోజులు పెడుతున్న వాళ్ళకి కొంత ఏదో పెనాల్టీ లాగా కొంత అమౌంట్ వేసి మళ్ళీ యథాతిథిగా అదే పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటుగా పెద్దగా యాక్షన్ కూడా తీసుకోకపోవడం, చూసి చూడినట్టు వదిలేయడం, ఇవన్నీ కూడా మరి జరుగుతున్నాయి. కాబట్టి అందుకే ఇటు హోటల్ మేనేజర్లు అంటే హోటల్స్ నడుపుతున్న వారు కూడా కస్టమర్ల సేఫ్టీ కంటే, కస్టమర్ల ఇదానికంటే కూడా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్నే మరి ముందుగా చూసుకుంటున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బిర్యానీలో కుక్క కాలు అనేది కలకలం రేపింది. ఆ వీడియోని బట్టి, ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పిన దాన్ని బట్టే మేము చెప్తూ ఉన్నాం. ఇక సోషల్ మీడియాలో వైరల్గా ఈ వీడియో మారింది. జొమాటోలో మటన్ బిర్యానీ ఒక వ్యక్తి, స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి ఆర్డర్ పెట్టాడు. సగం తిన్న తర్వాత బిర్యానీలో కుక్క కాలు వంటిది కనిపించిందని కూడా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. కుక్క కాలును పోలినట్లుగా పాదం, కాలి వేళ్ళు ఉన్నట్లుగా కూడా జూమ్ చేసి ఆ కస్టమర్ వీడియోనైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మిగిలిన బిర్యానీని కవర్లో పడేశాడు ఆ కస్టమర్.